ఇప్పుడు విజయ్ శర్మ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళే కంటే ముందే వీళ్ళు అదుపులో ఉండి ఉండొచ్చు వీళ్ళకి, లేదంటే ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి సమాచారం తెలిసి ఉండొచ్చు. వాళ్ళ అదుపులో లేకపోయినా కానీ ఫస్ట్ నెంబర్ 1 అక్కడ లేడు అనేది తెలుసు. ఎక్కడ ఆయన ఏదైతే కర్రగుట్టల ప్రాంతమో లేకపోతే జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తెలిసిన జిల్లాలు 2-3 అంటే నేషనల్ పార్కు లేదు, అబూజ్మల్ లేదు, అదంతా ఖాళీ అయిపోయింది. ఏది ఆయన మల్లోజుల తక్కలబెల్లితోటి ఆ ప్రాంతం అంతా బహిరంగం అయిపోయింది. అదంతా శత్రువు మొత్తం క్యాప్చర్ చేసుకున్నారని అందరికి తెలుసు. ఇక మిగిలింది ఏంది దక్షిణ బస్తార్లో ఉన్న ఈ బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, కర్రగుట్టల ప్రాంతాల్లో ఉన్నాడు అనేది చాలా రోజులుగా మీడియా చెప్తున్నది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. మరి అక్కడ లేడని వీళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక సినిమా స్టైల్లో, సినిమా ఫక్కీలో వాళ్ళు పోయి ఆయన ఏదో బతిలాడినట్టు, ఏమో చేసినట్టు, చాలా ప్రేమ ఒలకబోసినట్టు ఇవన్నీ చేసి వాళ్ళు టైం కోసం వేచి ఉండి వాళ్ళు ఈ పని చేసిండ్రా. ఇప్పుడు కొన్ని ఫోటోలు కూడా వస్తా ఉన్నాయి మీడియాలో, ఏది ఆయన బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ అందులో ఉన్నాడని కూడా ఫోటోలు వస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు వేరే మీడియా వాళ్ళు చెప్పేదైనా ఇతరులు చెప్పేదైనా అంతా కనపడతావు. పోలీసులు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోలీసులు అంత మావోళ్ళు చాలా రహస్యంగా ఉంచుతారు, బయటికి పోదని అనుకుంటారు. అట్లా ఉండదు, ఇది అట్లా అస్సలు జరగదు. అది ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు అంతా టెక్నాలజీ వాళ్ళు ఎంత వినియోగించుకుంటున్నారో అంత ఈజీగా కూడా పబ్లిక్ లోకి వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఎంతమంది కోవట్లు ఉంటారో అక్కడ ఎంతమంది కోవట్లు ఉంటారు, ఇక్కడ ఎంతమంది ద్రోవులు ఉంటారో వాళ్ళ దృష్టిలో అక్కడ కూడా పార్టీ మీద అభిమానంతో లేకపోతే అన్యాయంగా చనిపోతుందనే బాధతోటి విషయాలు బయటికి చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఉంటారు. అయితే ఇప్పుడు మొత్తంగా మన ఏ మాత్రం అవ్వానోడైనా హిడ్మా ఆ స్థితిలో వాళ్ళు చెప్తున్న స్థితిలో ఆయన చంపబడతాడని ఎవడు అనుకోడు. మీరు అన్నట్టు ఎవడు ఊహించలేడు. మనం కాదు, పోలీస్ ఆఫీసర్లు ఊహిస్తలేరు. హిడ్మా ఇట్లా అతి సాధారణ పద్ధతిలో ఆయన దొరికిపోతాడు, ఆయన చంపబడతాడు అని వాళ్ళే అంటలేరు.